అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. మనం ఆల్రెడీ సైనసైటిస్ యొక్క లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి సర్జరీ చేస్తాము అనేవి డిస్కస్ చేసాము. సో ఈరోజు మనం సైనసైటిస్ యొక్క కాంప్లికేషన్స్, సైనసైటిస్ని ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనేవి తెలుసుకుందాం. నార్మల్గా ఈ కాంప్లికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి, చాలా తక్కువ మందిలో వస్తాయి. అండ్ అవి ఏదైతే ఆర్గానిజం వల్ల ఈ సైనసైటిస్ వస్తుందో, బ్యాక్టీరియా ఆర్ ఫంగస్, దాని యొక్క విరులెన్స్ అంటే దాని స్ట్రెంగ్త్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ అనేది సైనసెస్ నుంచి సరౌండింగ్ స్ట్రక్చర్స్కి స్ప్రెడ్ అయినప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అంటే ఐకి స్ప్రెడ్ అయినప్పుడు కానీ, బ్రెయిన్కి కానీ, అలాగే బోన్కి స్ప్రెడ్ అయినప్పుడు మనకి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఈ స్ప్రెడ్ అనేది మనకి డైరెక్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బోన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డైరెక్ట్ స్ప్రెడ్. అలాగే బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, లేదంటే లింఫాటిక్ సప్లై ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ అలాగే నర్వ్స్ చుట్టూ ఉండే స్పేసెస్ అంటే పెరిన్యూరల్ స్పేసెస్ ద్వారా కూడా మనకి ఈ సైనసైటిస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఈ సైనసైటిస్ కాంప్లికేషన్స్ని 3 రకాలుగా విభజించవచ్చు: అక్యూట్ కాంప్లికేషన్స్, క్రానిక్ కాంప్లికేషన్స్, అలాగే అసోసియేటెడ్ డిసీజెస్. ఈ అక్యూట్ కాంప్లికేషన్స్ అనేది ఒకవేళ మనకి ఏదైతే ఆర్గానిజం ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందో చాలా విరులెంట్గా, చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చాలా తక్కువ డ్యూరేషన్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి కాంప్లికేషన్స్ అనేవి కాజ్ చేస్తుంది అన్నమాట. సో అక్యూట్ కాంప్లికేషన్స్లో మనకి ఐకి రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఫస్ట్ మనకి ఇన్ఫ్లమేటరీ ఇడిమా వస్తుంది, అంటే కంటి చుట్టూ వాప్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టేజ్లో అది మనకి సపెరియోస్టల్ యాబ్సెస్ కాను, ప్రీ ఆర్బిటల్ సెల్యులైటిస్, ఆర్బిటల్ యాబ్సెస్, అలాగే క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్, ఇలా కాంప్లికేషన్స్ అనేవి సివియారిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇలా ఈ ఐకి స్ప్రెడ్ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే కంటి చుట్టూ వాప్ అనేది బాగా ఎక్కువగా రావడం, ఫుల్ ఇదంతా వాచిపోవడం, నెక్స్ట్ అంతా రెడ్గా అయిపోవడం, పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఆఫ్థాల్మోప్లేజియా ఉంటుంది. అండ్ ఐ మూమెంట్స్ అనేవి కొంచెం రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి. మూమెంట్స్ ఉన్నప్పుడు ఐబాల్ మూవ్ చేసినప్పుడు పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అండ్ అలాగే విజన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో విజన్ తగ్గిపోవడం, డిమినిష్డ్ విజన్ ఉండడం, లేదంటే డబుల్ విజన్ అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ మనకి రెండుగా కనిపించడం, ఇవన్నీ కూడా విజన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే లక్షణాలు. సో మనకి జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఇన్వేజివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆస్పెరిజిల్లస్ వల్ల కానీ, మ్యూకర్మైకోసిస్ వల్ల కానీ ఈ విజన్ అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ లేట్ చేస్తే కనుక కంప్లీట్గా ఐ విజన్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అండ్ అలాగే ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే మనకి బ్రెయిన్లో యాబ్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ట్రాడ్యూరల్ యాబ్సెస్ కానీ, ఇంట్రాడ్యూరల్ యాబ్సెస్, సెరెబ్రల్ యాబ్సెస్ రావడం. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, అలాగే బ్రెయిన్లో ఉండే వీనస్ స్పేసెస్, ఏదైతే బ్లడ్ కలెక్ట్ అయ్యే స్పేసెస్ ఉంటాయో ఆ స్పేసెస్లో బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం, సైనస్ థ్రాంబోసిస్ రావడం జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఉండే లక్షణాలు ఏంటంటే సివియర్ హెడేక్ అనేది వస్తుంది, ఫీవర్ రావడం, అలాగే వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం, నెక్ రిజిడ్గా ఉండడం, ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఉండే లక్షణాలు. అండ్ అలాగే ఒకవేళ ఇది బోన్కి కనుక స్ప్రెడ్ అయితే మనకి ఆస్టియోటిస్ అండ్ ఆస్టియోమైలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కామన్గా అయితే మనకి ఫ్రంటల్ రీజియన్లో ఈ ఆస్టియోమైలైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆస్టియోమైలైటిస్ వచ్చినప్పుడు ఆ రీజియన్లో మనకి స్వెల్లింగ్ అనేది రావడం, పేషెంట్కి ఫీవర్ ఉండడం, ఆ రీజియన్లో పెయిన్ ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ కూడా పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిలరీ సైనస్లో ఉండే ఇన్ఫెక్షన్ పళ్ళ వైపు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే చాలా ఎక్కువ కాలంగా సైనసైటిస్ ఉన్నప్పుడు మనం దాన్ని ట్రీట్ చేయకపోతే క్రానిక్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి మనకి మ్యూకోసీల్ అండ్ పయోసీల్. ఈ మ్యూకోసీల్ అనేది ఏంటి అంటే మనకి సైనసైటిస్ అనేది ఉన్నప్పుడు ఆ సైనస్ ఓపెనింగ్ ఏదైతే అది బ్లాక్ చేయడం వల్ల ఆ సెక్రీషన్స్ అన్నీ లోపలే ఉండిపోయి ఒక రిటెన్షన్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ సిస్ట్ని మనం మ్యూకోసీల్ అంటాం. అండ్ ఒకవేళ ఆ సెక్రీషన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి పస్ కలెక్ట్ అయితే దాన్ని పయోసీల్ అంటాం. నెక్స్ట్ మనకి
సైనసైటిస్ వల్ల వచ్చే అదర్ డిసీజెస్. ఒకవేళ ఈ సైనసెస్లో ఉండే ఇన్ఫెక్షన్ ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా ఇయర్కి స్ప్రెడ్ అయితే మనకి ఓటైటిస్ మీడియా లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ స్ప్రెడ్ కనుక నోస్ పైభాగంలో ఉన్న ఎడినాయిడ్స్కి వెళ్తే ఎడినాయిడైటిస్, అండ్ అలాగే థ్రోట్లోకి స్ప్రెడ్ అయితే కనుక టాన్సిలైటిస్, లారింజైటిస్ అండ్ ఫారింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లంగ్స్కి స్ప్రెడ్ అయితే బ్రాంకైటిస్ అండ్ బ్రాంకిక్టాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సైనసైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఇవి చాలా రేర్గా వచ్చే కాంప్లికేషన్స్ అన్న చాలా సివియర్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల మనం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీకు కనుక ఈ లక్షణాలు ఉంటే మీరు దగ్గరలో ఉన్న ENT డాక్టర్ని వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.